హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అధిక బరువుతో బాధపడుతున్న వారికి అలాగే డయాబెటీస్ వారికి ఎంతగానో ఉపయోగపడే జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 కప్పుల జొన్న పిండిని తీసుకుంటున్నాను. ఈ 3 కప్పుల జొన్న పిండికి నేను వేరొక బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. అందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక అందులో పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి, కొంచెం చల్లారేంత వరకు. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ నార్మల్ వాటర్ కొన్ని పోసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ పిండిని 5 మినిట్స్ అయినా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల పిండికి జిగురు వస్తుందండి. నార్మల్ చపాతీ పిండిలాగా వస్తుంది. రొట్టెలు అస్సలు విరిగిపోవండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక 5 నిమిషాలైనా మనం కలుపుకోవాలి పిండి. అప్పుడు మాత్రమే రొట్టెలు చాలా మెత్తగా విరిగిపోకుండా వస్తాయి. ఇది గోధుమ పిండిలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు పొడి పిండి వేసుకుంటూ నార్మల్ చపాతీలాగా ప్రెస్ చేయొద్దండి, నెమ్మదిగా చేసుకోవాలి. మామూలుగా చేత్తో నొక్కడం వచ్చిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నార్మల్గా చపాతీ పీట పైన ఎప్పుడు చేస్తూ ఉంటాను. చాలా బాగా వస్తాయి, మెత్తగా కూడా ఉంటాయి. గోధుమ పిండి చపాతీలాగా పొంగుతాయి కూడా. మధ్యాహ్నం లంచ్ బాక్స్కి తీసుకెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్ళొచ్చండి, మెత్తగా ఉంటాయి. ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఈ రొట్టెని వేసుకొని దానిపై ఉన్న పొడి పిండిని ఈ తడి గుడ్డతో ఇలా అద్దుకోవాలి. ఈ తడి ఆరిపోయిన తర్వాత ఇలా పొంగడం స్టార్ట్ అయ్యాక వెనుక వైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వెనుక వైపు కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు మరొక రొట్టెని కూడా అలాగే ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగో అండి, ఇలా మెల్లగా చేసుకోవాలి ఈ రొట్టెల్ని. ఇదిగో అండి, అస్సలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఇలా వేడి నీళ్ళలో పిండి వేసుకొని ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ జొన్న రొట్టెలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి అండి. అధిక బరువుతో బాధపడుతున్న వారికి వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే డయాబెటీస్ వారికి షుగర్ లెవెల్స్ తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అండి. వీటిని రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగో అండి, ఎంత బాగా పొంగుతున్నాయి. గోధుమ రొట్టెల్లాగే పొంగుతవి. మామూలుగా చపాతీలు ఎలా పొంగుతాయో అలాగే పొంగుతవి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. మామూలుగా మన పాతకాలంలో రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం అసలు మిల్లెట్స్ తీసుకోవడమే తగ్గించాము. మీరు కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎదిగే పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే అండి, జొన్న రొట్టెలు చేసుకోవడం చాలా సింపుల్ అండి. దీన్ని ఉల్లి కారం, మసాలా కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగో ఎంత మెత్తగా వచ్చాయి. అంతే అండి, చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.